నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్, ధనుసు రాశి వారికి 2024వ సంవత్సరం ఎలా ఉండబోతోంది సార్? ధనుసు రాశి వారికి ప్రధానంగా ఇక్కడ గురువుని, రాహువుని, కేతువుని, శనిని గనక చూసుకుంటే శని థర్డ్ హౌస్ లో ఉన్నాడు. ఇది ఒక మంచి సైన్ చెప్పాలంటే. 3లో శని ఉంటే మంచిదని చెప్తుంటారు గోచార రీత్యా చూసుకుంటే. ఇక 4లో ఉండే రాహు గాని, దశమ కేతువు గాని, మనకి పంచమంలో మే వరకు ఉండేటువంటి గురువు యొక్క సంచారాన్ని కానీ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గురువు తన దృష్టి తన రాశి మీద పెట్టాడు. కాబట్టి ఇదేమిటి, పంచమంలో గురువు ఉండి తన దృష్టి తన రాశి మీద పెట్టినప్పుడు కొంతవరకు గురు రక్షణ అంటారు. గైడ్ చేసే వాళ్ళ యొక్క ఇది బాగుంటుంది వీళ్ళకి. గురువు తన ఓన్ లార్డ్ కాబట్టి. అయితే ఇక్కడ ఈ జూపిటర్ మే వరకు ఉంటాడండి. మే తర్వాత 6th house లోకి వెళ్తాడు. 6th house లో వెళ్ళినప్పుడు మాత్రం ఇదే గురు రక్షణ ఉన్నటువంటిది కొంచెం గురువులతోనే కొంత గొడవ కూడా ఇస్తుంది. అక్కడ 6th house లోకి వెళ్ళిపోయింది కదా ప్లానెట్. కొంచెం అందుకని అక్కడ కొంచెం చూసుకోవాలంటే మాస్టర్స్తో కానీ, టీచర్స్తో కానీ కొంచెం తెలియని కొంత స్ట్రెస్ వీళ్ళకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. అదొకటి. అయితే ఈ పంచమంలో గురు సంచారం జరిగేటప్పుడు సర్వసాధారణంగా ఎవరికైనా సంతానం లేదు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో సక్సెస్ ఇస్తాడు ఇక్కడ మే లోపల. అంటే జనవరి టు మే, ఈ 5 months. ఇక శని యొక్క స్థితి కనుక చూసుకుంటే, శని ఎప్పుడైతే 3లో ఉన్నాడో, కమ్యూనికేషన్ మీడియేటింగ్ హౌస్లో ఉన్నాడు, ధనాధిపతి మీడియేటింగ్ హౌస్లో ఉన్నప్పుడు అది అక్కడి నుంచి మిగతా ప్లానెట్స్ దేన్ని అది చూస్తుంది అనే దాన్ని తీసుకుంటే, అది గురువు 4వ అధిపతిని చూస్తున్నాడు. సో ఇక్కడ ఏంటి, విదేశీ సంబంధించిన ధనయోగము, అదేవిధంగా మీడియేటింగ్ ద్వారా వచ్చేటువంటి ధనయోగం, ఎనీథింగ్ మీడియేటింగ్, ఇది అదే కదా, రియల్ ఎస్టేట్ అనే కదా, ఎనీథింగ్ మార్కెటింగ్ చేసి ఏదైనా సరే మీడియేటింగ్ ద్వారా ఇక్కడ ధనయోగాన్ని ఇస్తాడు. అదొకటి. అండ్ అదేవిధంగా కొంతమంది పిఆర్, పర్మనెంట్ రెసిడెన్స్ కోసం, గ్రీన్ కార్డ్స్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆ యొక్క విషయంలో రాహు 4th house లో ఉండి వీళ్ళకి తోడ్పడుతున్నాడు. వస్తాయి. అయితే ఇక్కడ ఏంటి, రాహు 4th house లో ఉన్నప్పుడు జనరల్గా కేతు 10th house లో ఉంటాడు. అందుకని వీళ్ళు ఉద్యోగ చేసేటువంటి వారు, అందులో ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నటువంటి వారు లేదా మార్కెటింగ్ పీపుల్, కొంచెం ఈ ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు పడి ఉద్యోగానికి వదిలేయడం లాంటివి చేయకూడదు. బికాస్ ఆఫ్ కేతు ఏంటంటే వైరాగ్య కారకుడు. 10th house మీద ఉంది దాని దృష్టి. అంటే 10th house రిలేటెడ్ మ్యాటర్స్ అన్నీ కూడా వైరాగ్యంతో కట్ అయిపోదాం, వదిలేద్దాం. ఎవరో ఏదో చెప్తారు, అసలు బాసు తీసేయాలని కూడా ఎవరో మధ్యలో వ్యక్తి చెప్తారు. నేను చాలా కేసెస్ చూసా ఇట్లాంటివి. అసలు నిజంగానే బాసుకి ఈ వ్యక్తిని తీయాలని ఉండదు, ఈ వ్యక్తికి మానేయాలని ఉండదు. మధ్యలో ఎవడో వచ్చి ఎంటర్ ఏం చెప్తారంటే, నెక్స్ట్ నీ జాబ్ అంట వినిపిస్తుంది అంటాడు. ఈయన నిజమేమో అనుకొని వాళ్ళు తీసేస్తే నా పరువు పోతుందని, నేను నా అంతటి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని ముందుగా తొందరపడిపోయి చెప్తే, బాస్కి ఏం చెప్తారు వీళ్ళు, ఈ మధ్యవర్తులు నేను చూస్తుంటాను కదా చాలా బాస్కి ఏం చెప్తారు, ఏమన్నా ఆయన వెళ్ళిపోయేటట్టున్నాడు అనిపిస్తుంది అంటాడు. అనగానే బాస్ ఏమనుకుంటాడు, ఆయన వచ్చి అడగగా నిజమే, వీడు చెప్పింది నిజమే, మధ్యవర్తి చెప్పింది కరెక్టే, వాడు చెప్పింది ఆయన నిజంగా వెళ్ళిపోతాడు కాబట్టి ఈయన వచ్చి నన్ను అడుగుతున్నాడు కానీ వెళ్ళిపోతానని అనుకుంటాడు. ఈయనేమనుకుంటాడు బయటకు వెళ్ళిపోతూ, నా మీద గనక మంచి ఒపీనియన్ ఉంటే వెళ్ళిపోతా అంటే ఎందుకు వదిలేస్తాడు, ఆపుతారు కదా అనుకుంటాడు. కానీ నిజంగా జరిగినటువంటి మిస్కమ్యూనికేషన్ ఎక్కడ జరిగిందనేది తెలీదు. ఆ గేమ్ జరుగుతాయి కొన్ని. ఎందుకు జరుగుతాయో చెప్తాను చూడండి. ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వీడికి తెలిసిన పర్సన్ కంటే నేను చాలా కేసెస్ చూశాను. ఇలాంటి పర్సన్కి ఒక జాబ్ కావాలి. అప్పుడు బాస్కి ఏం చెప్తారంటే, ఏమంటే నాకు తెలిసిన ఒక టెక్నికల్ పర్సన్, మంచి పర్సన్ ఉన్నాడు, మనం తెచ్చుకుందామంటే, నీటిలో ఉంటారు కదా, అప్పటికప్పుడు పోయాడు కదా, సరే పిలిపించండి దాన్నే ఉందంటారు. సార్, ఇట్లాంటి ఆన్ దిస్ నోట్ సార్, అంటే టాపిక్ కి సంబంధించింది కాదు, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళు ఎట్లాంటి పర్యవసానాలు ఫేస్ చేస్తారు? చాలా పెద్ద కదా. ఎందుకంటే వాళ్ళు ఎటువంటి ఇదంటే వాళ్ళ లైఫ్ లో ఒక మంచి ఇది కదమ్మా జాబ్ అనేటువంటిది. అది పోగొట్టాము అంటే, పోగొట్టాము ప్లాన్ గా చేసుకుని ఏదో గేమ్ చేసి పోగొట్టాము అంటే చాలా పెద్ద దోషం అది. చాలా అంటే చాలా అట్లాంటి తెలిసి అట్లాంటివి చేయకూడదు, అసలు చేయకూడదు. సో ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఎందుకు చెప్తున్నానంటే, కేతు ఎప్పుడు కూడా, రాహు గాని కేతు గాని మిస్కమ్యూనికేషన్స్ ని, మాయని క్రియేట్ చేసే గ్రహాలు ఇవి, ఛాయాగ్రహాలు కదా. అది కూడా దశమంలో ఉన్నాడు కాబట్టి ఇలాంటివి జరిగినప్పుడు ఇది నిజంగానే నా మీద నిజంగానే యాజమాన్యం తీద్దాం అనుకుంటుందా, ఏమిటంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవడం బెస్ట్. ఏమంటే ఇట్లా అంటున్నారు నిజమేనా, కరెక్ట్,
క్లియర్ అయిపోద్ది కదా, ఎందుకంటే అక్కడ అసలు దొంగ దొరుకుతాడు ఇలా కనుక అడిగితే. అది నేను అనలేదు ఆయనే చెప్పాడు అని అంటే నేను నీకు ఎప్పుడు అయిపోయింది. అయిపోతుంది. అందుకని నేనేమంటానంటే ఊహతో ఉద్యోగ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అని చెప్తున్నాను. రైట్. అయితే వీళ్ళకి ఫైనాన్షియల్ గా బాగా గ్రోత్ రావాలంటే దత్తుణ్ణి మరియు దుర్గాదేవిని ఎక్కువగా ఆరాధించాలి ఈ సమయంలో. అంటే ఇక్కడ ఉన్న ప్లానటరీ ఆస్పెక్ట్స్ చూస్తే, ఎందుకంటే శని తర్వాత రాసుల్లో ఉన్న రాహువు మీదుగా తన ప్రయాణం సాగించాలంటే ఏంటి, దుర్గని ఆరాధన చేస్తే వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ బాగుంటుంది. అదొకటి చేయాలి. అండ్ అట్లాగే కొద్దిగా 4లో రాహు ఉన్నప్పుడు కూడా ఏం జరుగుతుందంటే సర్వసాధారణంగా మానసికమైనటువంటి విషయాల్లో, మనసు సంబంధించిన విషయాల్లో కూడా ఊహ ఎక్కువ ఇస్తూ ఉంటుంది. కాకపోతే గురువు పంచమంలో ఉన్నంతసేపు కాపాడుతాడు. బట్ జూపిటర్ ఎప్పుడైతే పక్కకు వెళ్ళి 6వ స్థానంలోకి వెళ్తాడో అక్కడ కొన్ని మంచి కూడా జరుగుతాయమ్మా. అక్కడ ఏమిటి అంటే 6వ స్థానంలో వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా అక్కడ కొంచెం ఉద్యోగ విషయంలో కంట్రోల్ చేస్తాడు, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో బాగుంటుంది. కాకపోతే ఈ ఆలోచనలు అనవసరంగా 4th హౌస్లో ఉండే రాహు ప్రభావం పెరుగుతుంది గురువు పక్కకు వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఆలోచన స్థానం నుంచి గురువు తప్పుకున్నాడు కదా, అందుకని కంట్రోల్ తప్పుతాయి. కాబట్టి మే నుంచి చేసే ఆలోచనల్లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మే నుంచి మొత్తం ఒక 1 ఇయర్, 1 year ఇయర్ అంతా కూడా అనుకున్నాను. ఆల్మోస్ట్ 1 year వరకు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అయితే చాలా మెంటల్లీ చాలా పెద్ద గేమే ముఖ్యంగా జాబ్ విషయంలో ఆడతారు. ఆడతారు. గ్రహాలు ఆడించేటటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ 4లో రాహువు కదా, రాహు ఉన్నప్పుడు ఏంటంటే శీలస్థానము అంటారు. అంటే వీళ్ళు చేయకపోయినా చేశారని క్రియేట్ చేస్తుంటాయి అట్లా. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పరిహారాలు కూడా చెప్తారు. అంతకన్నా ముందు హెల్త్ విషయం కూడా చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది హెల్త్? ఎప్పుడైనా హెల్త్ అనేటువంటిది 6లోకి గురువు వెళ్ళినప్పుడు మే నుంచి ఏమో ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్ వల్ల వస్తుందండి. మేకు ముందు ఏంటంటే చిన్న వైరస్ ఇట్లాంటివి ఉంటాయి సార్, ఏదో ఇన్ఫెక్షన్ అయింది, ఇట్లాంటివి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 4లో ఉండే రాహు ప్రభావం అట్లా పడుతూ ఉంటుంది దాని మీద. ఫైనాన్షియల్ గా బానే ఉంటుందా సార్? ఫైనాన్షియల్ గా అయితే వీళ్ళకి ఆన్లైన్ త్రూ, రియల్ ఎస్టేట్ త్రూగా వీటి మూలంగా ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. ఫైనాన్షియల్ గ్రోత్ అయితే ఉంది, లేదనేం లేదు. కాకపోతే అంత ఆన్లైన్ త్రూగానే వీళ్ళకి డెవలప్మెంట్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. సో మొత్తానికి ఈ ఇయర్ చాలా సాఫీగా వెళ్ళాలి. అందున మెంటల్ టెన్షన్ ఉంది అని అంటే దాన్ని తట్టుకోవడం చాలా చాలా కష్టం. సో మరి దాని నుంచి బయటపడాలి అంటే ఎట్లాంటి పరిహారాలు చేసుకోవాలి సార్? ముఖ్యంగా మే వరకు దత్తాత్రేయుడు. అయితే ఎప్పుడైనా రాశి ధనుసు లగ్నం వారికి నరసింహస్వామి ఆరాధన చక్కగా ఉంటుంది. అవునా? ఇన్ జనరల్ గా కూడా పంచమాధిపతి కుజుడు అవుతాడు, అగ్నితత్వ రాశి అవుతుంది కాబట్టి నరసింహస్వామి వీరు చేసుకుంటే వీళ్ళకి అనారోగ్యం కానీ పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో అవి చాలా తగ్గిస్తాడు నరసింహస్వామి. పర్టికులర్ గా ధనుసు రాశి ధను లగ్నం. సో ఇవన్నీ ఖచ్చితంగా చేసుకుని డెఫినెట్ గా ఇయర్ వీళ్ళకి పీస్ఫుల్ గా వెళ్ళాలి. మరి ఎంత పర్సెంటేజ్ బాగుందంటే ఏం చెప్తారు సార్? నేను ఒకటే చెప్తానమ్మా, ఎప్పుడు కూడా పర్సెంటేజ్ బాగుండడం అనేది ఇది ఇలా ఉంది సిచ్యువేషన్ 80% బాగుంటుంది. సో మంచి ఇయర్ గానే ఖచ్చితంగా కన్సిడర్ చేయాలి.